అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్కు ఒక వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి మొన్న చంద్రబాబు గారు పిలిచారు కదా, వీళ్ళేం ప్రతిపక్ష హోదా లేకపోతే రామంటాం, ప్రతిపక్ష హోదా ఎట్లిస్తారు జనం ఇవ్వకుండా అన్నటువంటిది అటు తెలుగుదేశము ప్రశ్నిస్తుంది, చంద్రబాబు గారే ప్రశ్నించారు. సేమ్ టైం వీళ్ళు అబ్బాయి అట్లా కాదు, ఎవరూ లేకపోతే ఎట్లాగా మీకు ఇవ్వడానికి భయం ఏంటి, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అసాధ్యం, సుప్రీంకోర్టు కూడా చెప్పదు ప్రతిపక్ష హోదా ఇవ్వమని, ఇది క్లియర్. వెళ్ళకపోతే అసెంబ్లీకి ఈ మీటింగులు కూడా పూర్తయిపోతే ఈ దఫా జరగబోయే మీటింగులతో 60 రోజుల పాటు అటెండ్ కానట్టు ఉంటుంది. జగన్ మొదట ప్రమాణ స్వీకారం అప్పుడు అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత చూస్తే 60 రోజులు సమావేశాలు జరిగినట్టు. 60 రోజులు కనుక అటెండ్ కాకపోతే అనర్హత వేటు వేసే అధికారం ఉండదు, తద్వారా పులివెందుల ఉప ఎన్నికలు వస్తే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు రఘురామకృష్ణరాజు. వాస్తవంగా ఇంతకుముందు చంద్రబాబు గారు 2.5 సంవత్సరాలు అటెండ్ కాలేదు. అంటే ఆ మొత్తం మీద కలిపితే 90 రోజులు 120 రోజులు అటెండ్ కానట్టు. అయినా సరే ఆయనకేం కాలేదు. ఎన్టీ రామారావు గారు అయితే 5 ఏళ్ళు అసెంబ్లీకి అడుగు పెట్టలేదు, అయినా ఆయనకేం కాలేదు. కేసీఆర్ 2 ఏళ్లలో ఒకసారి అటెండ్ కాలేదు, ఆయనకేం కాలేదు. ఎందుకనంటే అక్కడున్నటువంటి అధికారంలో ఉన్న పక్షాలు అప్పుడు జగన్ కానీ చంద్రబాబుని అట్లా అనర్హుని చేయాలనుకోలేదు, లేదా కేసీఆర్ని ఇప్పుడు అనర్హుని చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లేదు, లేదంటే కనుక అక్కడ ఇంతకుముందు ఎన్టీఆర్ని దెబ్బకొట్టాలని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి చేయగలిగినటువంటి శక్తి ఉన్నోళ్ళే. అయ్యన్న పాత్రుడికి జగన్ మీద ద్వేషం ఉంది, రఘురామకృష్ణరాజుకి ద్వేషం ఉంది. స్పీకరు డిప్యూటీ స్పీకర్ అనుకుంటే ఈజీగా చేసేయచ్చు. అడ్డుపడడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు, లోకేష్ సిద్ధంగా లేరు, అట్లాగే పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా కావాలనే కోరుకుంటారు. పులివెందుల్లో మొన్న జరిగిన జెడ్పీటీసీ అట్లాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ రెండిట్లో జరిగినటువంటి ఓటమిని దృష్టిలో పెట్టుకుని పులివెందుల్లో అసెంబ్లీకి కూడా జగన్ని దూరం చేయడానికి అవసరమైతే సర్వశక్తులు ఒడ్డి చేస్తారు. మరి జగన్ అసెంబ్లీకి అటెండ్ అయ్యాలంటే ఇప్పుడు ఈ బెదిరింపుల తర్వాత వెళ్తే బెదిరి వెళ్ళినట్టు అవుతుంది. వెళ్ళకపోతే అనర్హత వేటు వేయడానికి రెడీ అవుతారు. అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లో పోటీకి సిద్ధపడతారా ఏంటనేది చూడాలి.